సరే నేను కొన్ని ఫన్నీ లాజికల్ క్వశ్చన్స్ అడుగుతా, ఆన్సర్ చేస్తారా? మీరు మరి ఏంది సైలెంట్గా ఉన్నారు, ఎందుకు డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు ఇద్దరు? సరే అడుగుతాను. రోడ్లు ఉంటాయి కానీ వెహికల్స్ ఉండవు, అడవి ఉంటది కానీ చెట్లు ఉండవు, నగరాలు ఉంటాయి కానీ జనాలు ఉండరు, ఏంటది? ఏం దిక్కుమాలిన ప్రశ్న ఇదొకటి. థింక్ చేస్తున్నాడు అంటే చెప్పేస్తాడు. చేస్తున్నాడు చైల్డ్ ఆర్టిస్టా? మట్టి రోడ్ ఉంటుంది. మట్టి రోడ్ మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? సింపుల్ గా తెలియదంటే అలా చెప్పు, కొంచెం ఆలోచించండి, చెప్పేస్తాడు. సరే క్లూ ఇస్తాను, అది మొబైల్లో ఉంటది. క్లూ ఇచ్చా నేను. చెట్లు ఉంటాయి నడి ఉండదా? అంతే, ఉండవు ఉండవు. ఓకే నాలెడ్జ్ థింక్ 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 చేస్తా. ఇలా మైక్ చేస్తే మళ్ళీ మైక్ నా దగ్గరికి వచ్చేస్తుంది, నాదేదో నువ్వే చెయ్యి. వాళ్ళు చెప్పాలి కదా, వాళ్ళే ట్రై చేశాను, నువ్వు చేయలేదు ఆల్రెడీ. ఏం చేసావా? చేయలేదు నువ్వా? ఇవే తగ్గించుకుంటే మంచిది. కనీసం ఆలోచించని కూడా అవ్వట్లేదు. రైట్ ఆన్సర్. చూసారా ఎంత ఈజీ ఆన్సర్? ఇంత ఈజీ ఆన్సర్ కూడా చెప్పలేకపోతున్నారు. స్టాండప్ స్టాండప్, వీళ్ళకి స్టాండప్. నువ్వు క్లూ చిన్నది అంటే ఇప్పుడు నేను క్లూ ఇచ్చేసానంటే చెప్పేస్తారు, సో క్లూ లేదు. చెప్పడానికి కదా అడిగేది. మరి డిఫికల్ట్ ఉందన్న క్వశ్చన్ ఇది. అదే కదా డిఫికల్ట్ ఉంది. ఊహ కూడా అందట్లేదు. ఊహలు ఏడుంటాయి అదే ఊహలు? ఏడా? ఇన్సైడ్. ఇన్సైడ్. మనోడు ఇన్సైడ్ ఉండేవి కూడా చెప్పేస్తున్నాడు. అయితే ఇప్పుడు చెప్పేస్తాడు ఆన్సర్. రోడ్లు ఉంటాయి కానీ వాహనాలు ఉండవు, చెట్లు ఉంటాయి కానీ అడవి కాదు. అంతేనా? చెట్లు ఉండవు, అడవిగా అడవులు ఉంటాయి కానీ చెట్లు ఉండవు. అడవి కానీ చెట్లు ఉండవు. అయితే చెప్పేది కూడా కాదు. నైట్ అప్పుడు ఉండడు కదా. సరే సరే, చిన్న క్లూ కాదు పెద్ద క్లూ ఇచ్చేస్తానా, ఇప్పుడు చెప్పేస్తారు. అది ఫోన్ లో ఉంటది. డియర్ డ్రైవింగ్ గేమా? దాంట్లో అడవులు ఆడి నుంచి వచ్చినాయి. మనం పెడితే దాంట్లో వెహికల్స్ కూడా ఉంటాయిగా, చెట్లు ఉంటాయిగా. అవును కదా, మన ఫోన్ లో ఉంటది. ఏదో ఎతుకుతున్నాడు, చెప్పేస్తాడు ఇప్పుడు. మొబైల్ మొబైల్లో ఉంటది. సరే చెప్పేనా, చెప్పనా? లాగ్ అవుతుంది, లాగుతున్నారు, ఆన్సర్ రావట్లా. గూగుల్ మ్యాప్స్. ఏమైంది? జోబులు పెట్టుకుని వెళ్ళిపోతాను, ఎక్కడికి వెళ్తాను నాకే తెలియదు. వద్దు, మా కెమెరామెన్ రాలేడు అంత దూరం, ఇక్కడే ఉండిపో పాపం. సరే ఇంకో క్వశ్చన్. ఏమైంది ఇంకా? వద్దు దా, ఇప్పుడు వెహికల్స్ నాటి తెస్తావులే కానీ నేను తెస్తాను. కెమెరాకు చూపిస్తాను. వీళ్ళు ట్రై చేసేవాళ్ళే కానీ రాదులేరా. చూపిస్తాను. సర్లే ఇంకో క్వశ్చన్ అడుగుతారా? ఇలా పడుకో, నేను మ్యాప్ ఓపెన్ చేసి చూపిస్తాను. సరే, అది అది నీ దగ్గరే ఉంటది. అబ్బా అబ్బా, అది నీ దగ్గరే ఉంటది. దాన్ని నువ్వు ఒకరితో కిందకు చూస్తాను. నేను క్వశ్చన్ అడగల ఇంకా. చాలు, రెండు జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. మరి మరి ఇంత ప్రొఫెషనల్ గా ఉండండి. ఏంటి మమ్మీ ఎవడీడు? సరే, అది మీ దగ్గరే ఉంటది. దాయిట్రా, అది మీ దగ్గరే ఉంటది. దాన్ని ఒకరితో షేర్ చేసుకోవచ్చు, షేర్ చేసుకోకుండా ఉండొచ్చు. బట్ షేర్ చేసుకున్నారంటే అది ఇంకా మీ దగ్గర ఉండదు. ఏంటది? పెయిన్. పెయిన్ ఇప్పుడు నువ్వు షేర్ చేసుకోగానే తగ్గిపోద్దా నీకు?
కిందది ఆన్సర్. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అవును చాలా టైం పడుతుంది కదా, మినిమం 10 నిమిషాలు పడుతుంది. ఏం చేస్తున్నావు ఆయన? అమ్మో అమ్మ బాబాయ్, యూ థింక్ వాటో దట్ ఇస్ నాట్ ద మ్యాటర్. అది. సో కొంచెం లాజికల్ గా ఆలోచించాలి. మన దగ్గర ఉండదు కానీ ఇచ్చిస్తే మనోడు ఎక్స్ప్రెషన్లు ఆలోచన పెట్టుకోండి, అటు చూసి చెప్పండి. మన దగ్గర ఉంటాయి మేము. అది ఒక్కసారి షేర్ చేసుకున్నారంటే ఇంక మీ దగ్గర ఉండదు. స్మైలా? మన దగ్గర ఉండదు కదా. ఇప్పుడు ఏంది షేర్ చేసుకుంటే నీ దగ్గర ఉండదా? జోక్ అయిపోయింది, అది ఆపిస్తాం కదా. మళ్ళీ లైట్ జోక్ వస్తాం ఉంటుంది కదా, అప్పుడు చెప్పరు కదా. సిమిలర్ కొంచెం ఆ టైప్ లోనే ఆలోచించు. దగ్గరకు వచ్చాడు. ఉనికి ఎవరిది? అది ఎంతమందికి ఇస్తావు నువ్వు? ఒకరికి ఇస్తున్నారు రోజుగా పోదా. ఇప్పట్లో గుండెకాయ చాలా మందికి ఇస్తున్నారులే. కిడ్నీ బాడీ పార్ట్స్ కాదు. ఓకే. ఏంది మనం ఎక్స్ప్రెషన్ లేదు అసలు. రావట్లేదు ఏం రావట్లేదు? లైక్ ఇక్కడ చెప్పి చెప్తాను, అదే ఏదో ట్రై చేస్తాను. చెప్పండి, గెస్ చేయండి. గెస్ చేయండి. అయ్యో సరే ఇంక చెప్పనా మరి? చెప్పనా? ఇంకా చెప్పలేరా మీరు? కష్టమా? సరే చెప్పేస్తున్నా, చెప్పేస్తున్నా. సీక్రెట్. ఒకసారి చెప్పేస్తే ఇంక మీ దగ్గర ఉండదు, అయిపోయింది. అంటే వ్యాలిడిటీ అయిపోయింది. ఓకే అయితే థ్యాంక్ యూ. అది మీ దగ్గరే ఉంటుంది. ఒకరితో షేర్ చేసుకోవచ్చు, చేసుకోకుండా ఉండొచ్చు. బట్ ఒకసారి షేర్ చేసుకున్నారు అంటే అది ఇంక మీ దగ్గర ఉండదు. ఏంటది? ప్రాబ్లమ్స్ షేర్ చేసుకుంటే వెళ్ళిపోతాయా? కాదు, వెళ్ళిపోతే ఎంత బాగుండో నిజంగా. మన ప్రాబ్లమ్స్ అన్ని షేర్ చేసుకుని పంపించేయచ్చు. తను చెప్పింది కదా, అలా గెస్ చేసి చెప్పండి కొన్ని. కాదు, నేమ్ షేర్ చేసుకుంటే వెళ్ళిపోద్దా? మన దగ్గర ఉండదా? అంటే మనం మాట్లాడడం కదా మళ్ళీ దాని గురించి చెప్ప. కాదు, ఇంకా థింక్. తను గెస్ చేసింది కదా, గెస్ చేసి చెప్పండి. అది మనం మన దగ్గర ఉంచుకోవచ్చు, పక్కన వాళ్ళకి ఇవ్వచ్చు. ఇన్ కేస్ ఇచ్చాము అంటే అది ఇంక మన దగ్గర ఉండదు. థింక్ థింక్. హింటా అంటే నువ్వు ఇందాక చెప్పిన ఆ టైప్ కైండ్ ఆఫ్ ఆన్సరే. ఆ టైపే ఆలోచిస్తుంది. రాదా? వాళ్ళిద్దరైనా ఏదో ఒకటి గెస్ చేసి చెప్తున్నారు. నువ్వు అసలు ఏం చెప్పట్లేదు తెలుసా? బాగా చెప్పింది ఆన్సర్. ఆన్సర్ నాకు రాదంట. నైస్ ఆన్సర్. ఈసారి ఆన్సర్ చెప్పవా? చెప్పేస్తుంది. ఇంటెలిజెంట్. నువ్వు థింక్ చెయ్యి. నువ్వు సిమిలర్ ఆన్సర్ ఇచ్చావు, ఆ టైప్. తను కూడా ఆలోచించింది ఇందాక కొంచెం ఆ టైప్. అది మన దగ్గరే ఉంటుంది. మనం అది షేర్ చేసుకోవచ్చు, షేర్ చేసుకోకపోవచ్చు. ఒకవేళ షేర్ ఆట మనసా? అబ్బా, ఇప్పట్లో ఒకరితో సరిపెడుతున్నారా మనసు? ఎంతమందికి ఇస్తున్నారు? చెప్పు, ఆలోచించండి. చెప్పనా? సీక్రెట్స్. కరెక్టా కదా? ఒకసారి నువ్వు మన దగ్గర ఉన్నంతసేపు అది ఉంటుంది, మన దగ్గరే ఉంటుంది.
వన్స్ ఒకసారి షేర్ చేసావు అనుకో ఇంకా అది వెళ్ళిపోయినట్టే కదా, అది సీక్రెట్ అవ్వదు. ఓకే అయితే థ్యాంక్ యూ. సరే అన్న, ఇప్పటి వరకు మాకు క్వశ్చన్స్ అడిగావు కదా, సరదాగా చిన్నది ఒకటి అడుగుతాను నేను. ఏం అడుగుతా? మినిమం ఒక 2-3 minutes లో ఆన్సర్ చెప్పడానికి రెడీగా ఉన్నాను. 2-3 minutes లో అంటే దానికి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదన్న. అలాగేనా? ఏబిసి లేని ఒక 10 letters అంటే పేర్లు ఏవైనా, ఏబిసి లేని ఒక 10 పేర్లు చెప్పాలి. ఏ లేకుండా నేనైతే ఒక్క నిమిషానికి ఒక 60-70 చెప్పేస్తాను. అలాంటి నీకు 5 minutes టైం ఇచ్చాను. 10 60-70 ఏబిసి లేని ఏబిసి లేని నేనైతే 1 minute లో 70-80 చెప్పేస్తాను. నీకు 5 minutes టైం అనమాట. ఏబిసి లేని 10 letters చెప్పాలి. 5 minutes. లెటర్సా లేకపోతే వర్డ్సా? Words ఏదైనా పర్లేదు. సరే ఏబిసి లేని ఏబిసి DEFGH అంటే లెటర్స్ ఉండాలి. ఇప్పుడు వీడి పేరు గోపి, GOPI, అలాగా దీంట్లో ఏబిసి లేదు, ఒకటే. అలాగే ఇంకేమైనా ఒకటి నేను చెప్పేసాను కాబట్టి ఇప్పుడు మళ్ళీ నీకు ఒక 11 అనమాట. సాయి ఏముంది? మైక్ నీ దగ్గర థింక్ బిగ్, థింక్ చేయాలి. నువ్వు చెప్పు. చాలా సింపులా? నీకు వచ్చా? గోపి ఉంది, గోపి ఉన్నాడు ఏడే. ఓకే, గుణ ఉంది. అందరూ కూడా ఏముంది కదా లాస్ట్ లో థింక్ చేయాలి నువ్వు. థింక్ క్లూ. అదే పేర్లు చెప్పడానికి క్లూ. ఎందుకని ఒక ట్రీ ఉందనుకో, TRE చెట్టు అయింది, దాంట్లో కూడా అట్ట అంటే అన్ని అంటే కష్టం కదా. అందుకే నీకు నేను చెప్పా 1 minute లో నేను 70-80 చెప్పేస్తాను. ఏమో ఎక్కువ చెప్తాను. 70-80 అంతకుమించి ఎక్కువ చెప్తాను. నీకు సింపుల్ గా ఒక 10 letters చెప్పాలి. 10 చెప్పు. నువ్వు ట్రై చేయి, నేను చెప్పేస్తాను. పాస్. ట్రై చేయరు ఏదో ఒకటి, ఒకటి 2 అలా ట్రై చేయి. ఎత్తుకో అంటే లాగ్ అయిపోద్దామని భయం. స్పీడ్ పడతారు 5 minutes. ఓహో, ఎయిటర్ కూడా ఎడిటింగ్ సజెషన్ ఇచ్చేస్తున్నావు. కెమెరామెన్ కూడా ఏమైనా సజెషన్? అడగొచ్చు, క్లూ తీసుకోండి. కెమెరామెన్ మన కెమెరామెన్ ఏమన్నా సజెషన్ ఇస్తే, అంటే ఏబిసి లేని ఒక 10 letters 10 క్లూ ఇచ్చేసాను. క్లూ ఇచ్చేసాను. లెటర్స్ క్లూ ఇచ్చావా? డిఫికల్ట్ ఏం లేదన్న, చాలా ఈజీ. క్లూ కూడా ఇచ్చేసాను నీకు ఆల్రెడీ. సరే మన చెప్పమన్నాడు. అమ్మాయిలో ఏముంది కదా, అలాగే ఏమైనా అంటే ఏబిసి లేనివి ఏమైనా. అక్కడ ఆటో ఉంది, ఆటోలో ఏముంది కదా. ఏదన్నా ఒకటి ఆల్రెడీ క్లూ ఇచ్చేసాను నేను. క్లూ ఇచ్చావా? ఒక 10 letters చెప్పాలి. కష్టమే చెప్పినా మరి. 1 2 3 ఎక్స్పెక్ట్ చేశాను అబ్బా, చెబుదాం అనుకోని కూడా నెంబర్ చెప్దాం అనుకోని కూడా సర్లే మళ్ళీ నెంబర్స్ కదా అవి అని చెప్పి అనుకున్నా. నువ్వు ఎంతవరకు చూసుకున్నావు దాంట్లో ఏబిసి ఎక్కడ ఉంది? ONE అవునా? లాజికే ఎందులో ఉన్నా నువ్వు 1 lakh వరకు వెళ్ళు. లాజిక్ సూపర్ అబ్బా. అంటే నేను ఏమో ఎప్పుడు అంత థింక్ చేయలేదు. సో సూపర్, థ్యాంక్ యూ, హ్యాపీ బర్త్డే. సేమ్ టు యు.